హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బయటన థంబ్‌నెయిల్ చూసేటప్పటికే మీకు అందరికీ అర్థమైపోయి ఉంటుంది. ఈరోజైతే కలివిందలైతే అమ్మ ఫ్రై చేస్తున్నారండి. ఒక మంచి టిప్ కూడా ఇస్తారు లాస్ట్‌లో. ఈ కర్రీ ఒక మంచి టేస్ట్‌తోని రావడానికి. అయితే కలివిందలు ఫస్టు ఎలా క్లీన్ చేసుకోవాలనేది అమ్మ చూపిస్తారండి. ఈ కలివిందల క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంటు. ఎందుకంటే దీంట్లోంచి నల్లగా మసి లాంటిది ఒకటి వస్తుందండి. చూస్తున్నారు కదా! పైన సెల్ అంతా అలా క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత వాటిని పీసెస్గా కట్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఇది చూస్తున్నారు కదా, అమ్మ తీశారు అదేనండి నల్లగా మసిలా వస్తుంది. అది క్లీన్ చేసుకోపోయామంటే మనము కూర అంతా కూడా చేదుగా అయిపోతుంది, బ్లాక్గా మసిలా వచ్చేస్తుందండి. అందుకని చెప్పి వాటిని నీట్గా క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకొని ఒక 3-4 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలండి సాల్ట్ వేసేసి. అప్పుడు మనకి మంచిగా వస్తుంది, ఆ బ్లాక్నెస్ అంతా కూడా పోతుందండి. చూసారా, ఇలా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి కొంచెం సాల్టు, కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం మసాలా వేసేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ హీట్ చేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ కలివిందలు అనేవి తీసుకొని వచ్చి ఇందులో వేసేయాలండి. వేసేసిన తర్వాత దీన్ని ఒక 5-10 మినిట్స్ ఫ్రై చేసుకొని మూత పెట్టి పెట్టాలండి. దీంట్లో నుంచే కొంచెం వాటర్ అయితే రిలీజ్ అవుతుంది అందులో నుంచే. ఆ తర్వాత మనం మూత తీసేసి కొంచెం వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, అమ్మ వాటర్ కొంచెం యాడ్ చేస్తున్నారు. మళ్ళీ కలుపుకొని మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకున్న తర్వాత వాటర్ అంతా దగ్గరగా అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా వాటర్ అంతా దగ్గరగా అవుతుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవడానికి మంట హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇంకో 5-10 మినిట్స్లో మనం దింపేస్తాం అనగా ఒక ఇలాచీ, ఒక లవంగ మొగ్గ బాగా దంచుకొని ఈ కర్రీలో వేసుకుంటే టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుందండి. ఇదండి అమ్మ చేతి కలివిందల ఫ్రై. మీరైతే ఎలా చేస్తారు? కామెంట్ చేయండి.